హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న మా అమ్మ కట్టింది కదా కుచ్చు. సో ఎందుకంటే పక్షులు తింటాయని కట్టామన్నమాట. బియ్యం వడ్లు గింజలు. సో ఇట్లా తింటాకి పిచ్చుకలు, చిన్న చిన్న పిచ్చుకలు వచ్చినాయి. చూడండి, చాలా వచ్చినాయి. ఒక 10 అలా వచ్చి ఉంటాయి. చాలా చిన్నగా ఉన్నాయి. ఇందాకైతే చాలా వాడినాయి. సో ఇప్పుడు వెళ్ళిపోయాయి అనుకుంటా. పిచ్చుకలు వచ్చినాయి, చిలుకలు, గోరింకలు అన్నీ వచ్చి తింటున్నాయి. సో ఇప్పుడే చూపించాను, సో అందుకని వెళ్ళిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ బాగా చూపెడతాను పిచ్చుక తినేటప్పుడు. సో ఇవో అక్కడ వెయిట్ చేస్తున్నాయి తిందామని. చూసారా 2 పిచ్చుకలు అక్కడ చూసారా? సో చాలా చిన్నగా ఉన్నాయన్నమాట పిచ్చుకలు. ఈరోజు వచ్చి తింటున్నాయి అన్నమాట. ఈ మా మమ్మీ తయారు చేశారు బర్డ్స్కి. సో ఆల్రెడీ మేము కొని ఒకటి పెట్టామన్నమాట. సో ఇది కొని అయితే పెట్టేశాము. అంతకుముందు కూడా కట్టాము. సో అది ఆల్రెడీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇది చూడండి, పిచ్చుకలు వచ్చి అలా తింటున్నాయో వడ్లు ధాన్యాన్ని. చూసారా చక్కగా బాగా తింటున్నాయి కదా. సో మనం లోపలికి వెళ్తే వచ్చి తింటాయి, మనం ఉన్నామని చూస్తున్నాయి అన్నమాట అలా. సో పిచ్చుకలు వచ్చి చక్కగా తింటున్నాయి. సో ఇది తింటుంది అనమాట. మా అమ్మ కట్టింది ఇది. సో కట్టింది చక్కగా కట్టింది అనమాట. సో ఇవి తింటుంది. పిచ్చుకలు వచ్చే ఎక్కువ పిచ్చుకలు తింటున్నాయి. ఇది వరకు చిలుకలు తినాయి, ఇప్పుడు పిచ్చుకలు వస్తున్నాయి ఎక్కువ. చూడండి ఎలా తింటుందో చూపిస్తాను. తాగండి, స్లోగా వెళ్దాం. సో పిచ్చుక చూడండి చక్కగా ఎలా తింటుందో. దాంట్లోంచి తీసుకుని నైస్ కదా, చాలా బాగుంది కదా. చూడండి ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది మీకు. సో ఒక్కొక్క వడ్డీ గింజ తీసుకుని దాంట్లోంచి ఎలా తింటుందో చక్కగా. సో బాగుంది కదా చూడడానికి. సో సేమ్ టైం ఇక్కడ తింటుంది కదా పిచ్చుక. సో ఇక్కడికి వచ్చేయండి, అదిగో చూడండి ఎలా తింటున్నాయి, కొట్టుకుంటున్నాయి. ఇక్కడ ఒకటి తింటుంది. సో ఇవి తింటున్నాయి, అవి కూడా తింటున్నాయి బాగా. సో దీనికోసమే మొన్న నేను చెప్పానుగా ప్రీవియస్ వీడియోలో, మా మమ్మీ చేస్తున్నారు ఇలాగా రైస్ది ఈనులు తీసి వడ్లు ఈనులతో చేశారు అని. సో ఎందుకంటే దీనికే ఇలా కడదామని చెప్పి చేసామన్నమాట. సో పైన కూడా కట్టాం మేము. అది ఆల్రెడీ తినేసినాయి, మొత్తం ఎలా పడితే అలా చేసేసినాయి చిలకలు. సో ఇప్పుడైతే ఇవి అయితే పిచ్చుకలు తింటున్నాయి, భలే తింటున్నాయి అసలు, చాలా బాగా తింటున్నాయి. 4 అయితే వచ్చేసినాయి, 5. సో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ కామెంట్ చేయండి, మీకు కూడా ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేశారా, ఇలా ఫీల్ అయ్యారా? చూడండి ఇక్కడ అయితే అసలు ఇంకా ఎక్కువ వచ్చేస్తున్నాయి, 6 or 7 వచ్చేస్తున్నాయి. సో అది తింటుంటే నిజంగా చాలా బాగుంది. వర్షాకాలం కదా, సో మేత అనేది ఫాస్ట్గా దొరకవాట్లకి. సో ఇలా వేసవి కాలమే కాదు, మనకి వర్షాకాలంలో కూడా వీటికి కడితే ఇలా బాగుంటుందని మా డాడీ తెచ్చారు. ఎప్పుడియో దాల్వా సర్వా అంటారు కదా, దాల్వాలో అనమాట. సో అందుకనమాట తెచ్చారు. సో ఒకేసారి ఎగిరిపోయింది, భయం వేసాను. ఇక్కడ చూడండి 2 వచ్చేసినాయి. సో పిచ్చుకలు అన్నీ చూడండి ఎలాగున్నాయో. సో చాలా పిచ్చుకలు వచ్చేసినాయి మనకి. సో పిచ్చుకలు అసలు ఉండే కాదు మా ఇంటికి. సో ఇవి కట్టిన తర్వాత చూడండి, వావ్ నిజంగా ఎన్ని వచ్చాయంటే చాలా బాగుంది. సో ఎప్పుడు ఒక పిచ్చుక కూడా కనిపించేది కాదు మాకు, అలాంటిది ఇప్పుడు చాలా అయితే చాలా అంటే చాలా వచ్చేసినాయి. సో ఇది చూడండి ఎలా తింటున్నాయి 2 పిచ్చుకలు వచ్చి, నైస్ కదా. సో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్.